రీసెంట్ గా ఆయుషి పటేల్ గారితో మీరు సో అప్కమింగ్ ఇంకో మూవీలో ఇంకో హీరోయిన్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. సో ఆ మూవీ హీరోయిన్ అంటే లైక్ ఆయుషి పటేల్ గారి ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో మీరు ఉన్నారు. సో మిమ్మల్ని చూస్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకో మీ మూవీలో ఇంకొక హీరోయిన్ ఇంకో మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. సో ఎవరికి వెళ్తారు? ఆయుషి పటేల్ గారికి వెళ్తారు లేదు అంటే కొత్త హీరోయిన్స్? ఎందుకంటే సెకండ్ మూవీలో కూడా ఇప్పుడు ఆయుషి పటేలే కాబట్టి నో ప్రాబ్లం. కాదు నేను అడిగిందని మీరు అలా చెప్తున్నారా లేదు అంటే నేను అడిగింది తేడాగా అడుగుతున్నానా? ఆల్రెడీ సెకండ్ మూవీలో కూడా ఆయుషియే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్, ఇప్పుడు వర్క్ జరుగుతున్న ప్రాజెక్ట్ ఆయుషియే. ఆవిడతో అంటే క్వశ్చన్ కి గ్యాప్ లేదు. అంతే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సో ఇండస్ట్రీ చేంజ్ చాలా చూసారు. సో ఎలా అనిపిస్తుంది అప్పుడు? అంటే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ మనం జనాలకు రీచ్ అయ్యేదానికి ఏం ఉండేది కదా. కంప్లీట్లీ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే కూడా చాలా టైం ఉండేది. సో ఆ చేంజ్ ఎలా అనిపించింది మీకు? కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. కంప్లీట్లీ అంటే మనకి కార్పొరేట్ స్టైల్ అయిపోయింది అంతే. వర్క్ చేసే విధానం అంతా బాగుంది, సేమ్ ఎగ్జాక్ట్ చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అన్ని ప్లాన్గా చేసుకుంటున్నావు, పేపర్ వర్క్ చేసుకుంటున్నావు, ప్రియో ప్రొడక్షన్ చేసుకుంటున్నావు, అన్ని ఎగ్జిక్యూషన్ అంతా ఎగ్జాక్ట్ సేమే. కాకపోతే డిజిటలైజ్ అయ్యింది అండ్ స్పాన్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది బాగా ఎక్కువ పెరిగిపోయింది. అంటే ఎగ్జాంపుల్ కలియుగం తీసుకుందాం. ఇట్స్ ఇన్ 5 లాంగ్వేజెస్. సో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అందరికి ఒక రీచ్ వెళ్ళింది. అంటే ఓకే, విశ్వకార్తిక అని గూగుల్లో నొక్కగానే ఒక ప్రొఫైల్ అనేది వస్తుంది. సో ఓకే ఫైన్. ఆ స్పాన్ అనేది మనకు ఒకప్పుడు ఓన్లీ థియేట్రికల్ లేదా శాటిలైట్ ఓన్లీ ఇంతవరకే ఉండేది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్లీట్గా స్పాన్ పెరిగింది, ఎంటర్టైన్మెంట్ పెరిగింది. సో ఇంకా మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఇంకా ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తామనేది, ఎంత మనం ఇస్తామనేది మన చేతుల్లో.